హాయ్, లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ బజ్జీ స్ట్రీట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసి ఇందులోనే బియ్యం పిండి కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు, కారం కూడా వేసి వామును తీసుకొని చేతితో నలుపుకొని వేసుకొని ఇందులోనే చిటికెడు తినే సోడా కూడా వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా ఈ స్నాక్ ఐటమ్ అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కొంచెంగా నీళ్లను పోస్తూ మనం బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్స్ తీసుకొని ఒక స్లైస్ని 2 ముక్కల కింద కట్ చేసుకొని మనం ముందుగా కలిపిన పిండి మిశ్రమంలో అటు ఇటు ముంచుకుంటూ బాగా డిప్ చేసి పిండి బాగా ఈ బ్రెడ్కి కోట్ అయ్యేలా కోట్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిలో ముంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా బ్రెడ్ బజ్జీ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లో చిక్కటి పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ పెరుగు చట్నీ చేసుకోవాలి. ఈ బ్రెడ్ బజ్జీ కాంబినేషన్కి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ బజ్జీలు తీసుకొని కొంచెం గ్యాప్ చేసుకొని అందులో ఈ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని పైనుంచి సాస్ వేసుకుంటే టమాటో సాస్ టేస్ట్ అద్దిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు స్ట్రీట్ స్టైల్లో బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.